వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థకు హితోధికంగా సాయం చేసిన వారికి సైదమ్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు మొమెంటో అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రత్యేక ప్రతిభావంతులకు శైలజ అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. అంగవైకల్యంతో ఉన్న ఆమె చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆమెకు మెండుగా ఉండాలని పలువురు భక్తులు పేర్కొన్నారు. శైలజ సేవలను ఆదర్శంగా తీసుకుని నేటి యువతీ యువకులు మార్గదర్శకంగా నిలవాలన్నారు. వివిధ రకాలుగా సాయం చేసిన వారికి, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సన్మానం చేసిన ఘనత శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మకు దక్కుతుందని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, మానవతా సంస్థ తిరుపతి శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్ రాజు అభినందించారు. మా ఇంటి నుంచి బయటకు వచ్చి నేను బ్రతకడం మొదలుపెట్టి 20 years నుంచి కూడా నేను ఇలాంటి వాళ్ళ మధ్యనే జీవితం సాగించాను. కానీ నాకు అయినా కానీ ఇంకా ఏదో చేయాలి, మనం కూడా ఇలాంటి వాళ్ళకి ఓన్గా ఏదైనా చేయాలి అనే ఆలోచనతోనే నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. మనం కూడా ఇలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి మనం ఎందుకు సహాయం చేయకూడదు, మనం కూడా ఒక సంస్థను ఓన్గా అడిగినప్పుడు తను కూడా రాజేష్ని, తనకి కొంచెం చూసి సరిగా కనిపించదు, విజువల్ ప్రాబ్లం. అతను కూడా అవును మనం కూడా చేద్దాము, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నాతో పాటు నేను కూడా ఉంటాను నీకు అండగా అని చెప్పి వస్తామని చెప్పేస్తున్నారు. అలాగే పద్మజ అనే అమ్మాయి కూడా తనకి వినిపించదు, మాటలు సరిగా రావు, అయినా కానీ తను కూడా నాతో పాటు నేను ముగ్గురు కలిసి స్టార్ట్ చేద్దాము అని చెప్పి నాతో పాటు వాళ్ళు కూడా వచ్చి సంస్థలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆశ్రమం కల్పిస్తున్నాము. మీ అందరి సపోర్టు, సహాయ సహకారాలు ఉంటే ఇంకా కొంతమందికి బెటర్ సర్వీస్ చేయగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మజ గారు మీరు ఇక్కడ ఉంచారంటే నిజంగా నాకు అతిశక్తిగా ఉంది. అది ఒక శైలజ వల్ల సాధ్యపడింది. నిజంగా శైలజ గారికి చప్పట్లు కొట్టినాము. ఖచ్చితంగా నా వల్ల అవ్వదు, నేను చేయలేనేమో, ఇది నా వల్ల సాధ్యపడదేమో అని డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి, కాళ్ళు చేతులు చక్కగా పనిచేసి మనకు తల్లిదండ్రులు ఉండి, స్కూల్స్ ఉండి, ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో మనం పెరుగుతుంటే కూడా డిప్రెషన్ ఫీల్ అవుతుంటాం ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ పిల్లలు. కానీ శైలజ గారు లాంటి వాళ్ళని చూస్తే నిజంగా మీకు ఏమనిపించాలి, కొండలైనా పిండి చేయగానే అనిపించారు. అవునా కదా? ఆడ నడవలేని స్థితిలో ఉండి ఈరోజు నలుగురికి ఆశ్రయం కల్పిస్తూ, నిజంగా ఆమె స్టోరీ ఇక్కడికి వచ్చి వింటుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఇంకెంత చేయగలను? నిజంగా మా నుండి నీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా నేను ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ కన్నా నేను ముందు హ్యూమన్ బీయింగ్ అమ్మా. నేను ఒక ఆడబిడ్డని, ఒక మనిషిని ముందర నేను గుర్తుపెట్టుకొని నా వల్ల అయిన సహాయం తల్లి ఈ రోజు నుంచి నీకు ఏ విధంగా అయినా పెద్దలు ఎలా చేస్తున్నావు అలాగే మేము కూడా చేయడానికి సిద్ధపడతాము. నువ్వు ఇంకా తల్లిదండ్రులతో సమానులైన పెద్దలకి, చిన్నలకి ఎట్ హోమ్ మన ఇంటిలోనే మన సేవ అనేది స్టార్ట్ అవ్వాలి అని మదర్ తెరీసా మాటలు నాకు బలంగా నాటుకున్నాయి. ఎందుకో తెలియదు, మా టీచర్స్ బోధించిన విధానమో లేదంటే పెద్దలు, మెయిన్గా నేను ఇన్స్పైర్ అయ్యింది అమ్మా నాన్నలు చూసి. నాన్నగారు అమ్మని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను పిల్లలకు కూడా అదే చెప్తాను. ఉంటుంది, రకరకాల సహాయాలు ఉంటాయి, ఏది చేసినా అది సహాయం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో అయితే ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక సహాయం, మాట సహాయమా, చేత సహాయమా, ధన సహాయమా, వస్తు సహాయమా, ఏదో ఒక సహాయం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.